హలో హాయ్ నమస్తే నేను మీ దేవ్ వెల్కమ్ టు కైజన్ న్యూస్. సినిమా మీద 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసామంటారు. 100 కోట్ల కలెక్షన్ వచ్చాయని పోస్టర్ వేసి పండగ చేసుకుంటారు. కానీ ఆ 100 కోట్లు ఎవరి జేబులోంచి వెళ్తున్నాయో తెలుసా మీకు? మీ ఏసీ రూమ్ లో కూర్చొని కథలు చెప్పే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల జేబు నుంచా, లేక కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ సెలబ్రిటీల అకౌంట్ల నుంచా? కాదు, పొద్దున లేస్తే రోడ్డు మీద చెమటోడ్చి కష్టపడే ఒక కూలి జేబు నుంచి. నెలకు 30 రోజులు ఆఫీస్ లో బాస్ తిట్లు తింటూ సంపాదించే ఒక సామాన్య ఐటీ ఎంప్లాయీ జేబు నుంచి. కొడుకు ఏదో ఒక రోజు గొప్పోడు అవుతాడని ఆశపడే ఒక తండ్రి కష్టార్జితం నుంచి. ఇప్పుడు మార్కెట్లోకి పెద్ది అనే సినిమా వస్తుంది. రావడమే ఏం తెస్తుంది? టికెట్ల ధరల పెంపు. ఓకే, ఒక ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే సినిమా బడ్జెట్ కంటే సామాన్యుడి జేబు బడ్జెట్ తలకిందులు అయిపోయేలా రేట్లు పెంచేస్తున్నారు. నాయనా సినిమా పిచ్చోళ్ళారా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మీరు థియేటర్ల ముందు రాత్రంతా నిద్రాహారాలు మానేసి ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తూ 500-1000 రూపాయలు పెట్టి ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్లు కొంటున్నారే, నాయన మిమ్మల్ని అడిగేది, జీవితంలో మీకు ఒక కష్టం వస్తే ఏ పోస్టర్లో ఉన్న హీరో అయినా మీ ఇంటికి అద్దె కడతాడా? ఏ స్టార్ హీరో అయినా మీ పిల్లల స్కూల్ ఫీజులు చెల్లిస్తాడా? ఏ భారీ కలెక్షన్ల రికార్డులోనైనా మీ ఇంట్లో అనారోగ్యంతో ఉన్న మీ అమ్మకు మెడిసిన్ బిల్ కడుతుందా? కట్టదు. ఏ హీరో రాడు, ఏ స్టారు రాడు. మిమ్మల్ని కాపాడేది, మీ కుటుంబాన్ని నిలబెట్టేది మీ జేబులో ఉండే పొదుపు మాత్రమే. వాళ్ళు తెర మీద హీరోలు కావచ్చు, కానీ నిజ జీవితంలో మీ అమ్మకు, మీ నాన్నకు, మీ భార్య పిల్లలకు నిజమైన హీరో మీరు మాత్రమే. ఇక ఇండస్ట్రీ డబుల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మైకులు పట్టుకొని స్టేజ్ల మీద ఎంతగా ఏడుస్తారంటే, పైరసీ చూడకండి అమ్మా, థియేటర్లకు రండి, ఇది మీ సినిమా, మొత్తం కుటుంబంతో కలిసి చూడదగిన సినిమా, కలిసి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని కాళ్ళు పట్టుకున్నంత పని చేసేస్తారు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. కానీ తీరా థియేటర్కి వెళ్దామని సామాన్యుడు టికెట్ల రేట్స్ చూసి బాబోయ్ ఇంత రేటా అని ప్రశ్నిస్తే, ఇదే ఇండస్ట్రీలోని కొందరు మేధావులు ఏమంటారో తెలుసా? మేమేమన్నా మిమ్మల్ని బలవంతంగా రమ్మంటున్నామా? దమ్ముంటే చూడండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. అర్థమవుతుంది కదా వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్. కానీ ఎంత అహంకారం, ఎంత పొగరు! మమ్మల్ని పిలిచేది మీరే, మీ సినిమాలు ఆడటానికి మా ప్రేమ అభిమానం కావాలి, కానీ రేట్లు పెంచినప్పుడు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే హక్కు మాత్రం మాకు ఉండదా? ఇండస్ట్రీకి బుద్ధి చెప్పే ఆయుధం మన చేతుల్లోనే ఉంది మిత్రులారా. మన మౌనమే వాళ్ళ బలం, మన బలహీనతను వాళ్ళు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. దీనికి బుద్ధి చెప్పాలంటే మనము ధర్నాలు చేయనక్కర్లేదు, గొడవలు చేయనక్కర్లేదు. మన నిరసనను మన సైలెన్స్తో చూపిద్దాం. ఆ సినిమా ఫస్ట్ రోజే చూడకపోతే మునిగిపోయింది ఏమైనా ఉందా? ఒక్క 10 రోజులు ఆగలేమా? సినిమా ఎక్కడికైనా పారిపోతుందా? ఒక 10 రోజులు ఆగితే అదే సినిమా నార్మల్ రేట్లకు వస్తుంది కదా, అప్పుడు ప్రశాంతంగా ఫ్యామిలీతో చూడొచ్చు. కరెక్టా కాదా? మీరే చెప్పండి. టికెట్ పెంపు కోసం పెట్టిన అదనపు డబ్బును దాచుకోండి. మీ బైక్లో పెట్రోల్ పోయించుకోండి. 10 రోజులు పెట్రోల్ టెన్షన్ ఉండదు. మీ ఇంట్లో వాళ్లకు అవసరమైన మెడిసిన్ కొనండి, లేదా మీ పిల్లలకి ఏదైనా కొనివ్వండి. వాళ్ళ ముఖంలో వచ్చే సంతోషం కంటే ఈ 2.5 గంటల సినిమా పెద్దదా? ఒక్కసారి ఆలోచించండి. సినిమాను కేవలం ఒక వినోదంగా మాత్రమే చూడండి. మీ జీవితాన్ని నాశనం చేసుకునే అందాభిమానిగా మాత్రం మార్చుకోకండి. గుర్తుపెట్టుకోండి బ్రదర్స్, సినిమాను ప్రేమించండి, కానీ మీ కుటుంబాన్ని అంతకంటే 100 రెట్లు ఎక్కువగా ప్రేమించండి. రేట్లు పెంచిన సినిమాలను మొదటి వారం రోజుల్లో థియేటర్లో చూడడం బంద్ చేయండి. థియేటర్లు ఖాళీగా ఉంటే ఇండస్ట్రీకి బుద్ధొస్తుంది, దిగి వచ్చి సామాన్యుడి కాళ్ళు పట్టుకుంటుంది. ఆలోచించండి ఫ్రెండ్స్, మళ్ళీ ఆలోచించండి. ఒక నిమిషం ఆగి ఆలోచించండి. బుక్ మై షో ఓపెన్ చేసే ముందు మీ కుటుంబం మొహం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. జై హింద్, జై భారత్.